అసలు ఎలా ఉండబోతుంది మంగళగిరిలో ఎలా ఉండబోతుంది? మంగళగిరిలో లోకేష్ వస్తాడు. లోకేష్ బాబు వస్తాడు. లోకేష్ దాంట్లో రాజీలే. గ్యారంటీగా లోకేష్ గారు గెలుస్తాడు బంపర్ మెజార్టీతో. మంగళగిరిలో లోకేష్ వన్ సైడ్ వార్ అవుద్దండి. దహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు. మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారనుకుంటున్నారా లేదా? గెలవడు. లావణ్య గారు గెలుస్తారు. కాకపోతే సూపర్ మెజార్టీ బయటపడిద్దాం. సీఎం సీట్ మాత్రం జగన్ గారిదే అంటారు. మొత్తానికైతే జగన్దే బాగుందండి, వైసీపీదే బాగుంది. తక్కువ చేతుల్లో సీఎం మాత్రం జగన్. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నారా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు, తుడిసిండు కన్నీళ్లురా, కష్టాల తోడై నిలిసిండురా. ఈసారి మంగళగిరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? లోకేష్ గెలుస్తాడు. మంగళగిరి కొద్దిగా టఫ్ గానే ఉంటది. ఎవరికి మా ఆపదలో తోపుడు బళ్ళు కాదు, తోపుడు బళ్ళు వచ్చారు, టిఫిన్ బళ్ళు వచ్చారు. లోకేష్ మీద యాదవ పార్టీ, అప్పం పప్పం పార్టీ అంటే వీక్ అంటారు ఇక్కడ. అది క్యాండిడేట్ అది అందరికి డబ్బులు ఇస్తున్నా అంటున్నావు, డబ్బులు ఇస్తున్నావు. పేదోడు కష్టపడ్డవాడికి రూపాయి ఇచ్చా రూపీ మన జగన్ వస్తే లోకేష్ గారు 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాను. మంగళగిరి నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం మరియు కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నారా లోకేష్ గారు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి మురుగుడు లావణ్య గారు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. మరి ఇద్దరిలో గెలిపేవరిది? అలాగే మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇది మంగళగిరి. ఈసారి మంగళగిరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? లోకేష్ గెలుస్తాడు. లోకేష్. ఎందుకంత ధీమా? పక్కా గ్యారంటీ. ఎందుకంటారు? ఎందుకు అంత ధీమా? ఎందుకంటే పోయినసారి గెలిచిన వాళ్ళు ఏం చేయాలి, మాకు కార్మికులు డబ్బు కొట్టారు, ఇసుక లేకుండా ఆపి 5 సంవత్సరాల పని లేదు, మాకు అప్పులు చేసుకుని ఉన్నాం. లోకేష్ గారితో మాకు ఉపయోగం ఉంటుందని మేము లోకేష్కి వద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ వైసీపీ చాలా బలంగా. వైసీపీ బలమే లేదు, వైసీపీ వీక్. ఇక్కడ వీక్ అంటారా? ఎక్కడైనా వీకే, ఇక్కడే కాదు ఎక్కడైనా వీకే. ఎక్కడైనా వీకే ఎందుకంటారు? అంతే. మరి బోల్ పథకాలు ఇస్తున్నారని చెప్పుకుంటారు కొంతమంది. పథకాలు వాళ్ళ డబ్బులు కాదుగా, మన దగ్గర మాకు ఇస్తున్నారు. జనాల డబ్బులే మళ్ళీ 50 రూపాయల ముందు 150 అమ్ముతున్నారు, అదే 100 దింగుతున్నారు. ఆ డబ్బులు ఇస్తున్నారు. పథకాలు సగం దింగి సగం ఇస్తున్నాడు. ఆడితే అసలు ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు కాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వస్తేనే బాగుంటది అనుకుంటున్నారా? చంద్రబాబు గారు రావాలి. జగన్ వస్తే పోతుంది. అవునా? బాబాయ్ మీరు చెప్పండి, ఈసారి మంగళగిరిలో ఏంటి ఎలా ఉంటుంది? లోకేష్ గారికి బాగానే ఉంటుంది అంటారా, లేదా వైసీపీకి బాగుంటుంది అంటారా? లోకేష్ గారికి బాగుంటుంది. ఎందుకు లోకేష్ గారు? లోకేష్ గారు వస్తే ఏదైనా పని జరిగిద్దని, డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు. డెవలప్ అయింది మంగళగిరి. ఏ పని చేయాలన్నా లోకేష్. పథకాలు ఇస్తున్నారు కదా, మరి ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారు? ఆ పథకాలు కూడా వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి వెళ్తున్నాయి. వీళ్ళు పథకాలు రద్దు చేస్తారు, వీళ్ళు వస్తే వాళ్ళ పథకాలు రద్దు చేస్తారు. ఇప్పుడు 10 మందిలో ఎవరు వచ్చినా పథకాలు ఇస్తారంటారు, ఇస్తానే అంటారు. కానీ ఇచ్చేవాడు ఒకడే కనపడుతున్నాడు. ఇది ఇచ్చాడు ఉన్నవాడు జగన్. పోయినసారి ఇస్తానని ఆయన ఏం ఇవ్వలేదు. మన చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో ఆయన ఏం ఇవ్వలా. మళ్ళీ అదే మేనిఫెస్టో పెడుతున్నారు. కొత్తదానికి గ్యారంటీ ఏం లేదు. బీజేపీ వాళ్ళు మరి జనసేన అందరు కలిసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది వాళ్ళకే సఖ్యత లేదు. ఇప్పుడు ఏదన్నా ఒక గవర్నమెంట్ చూడాలి. 10 మంది ఇంట్లో ఉన్నప్పుడు 10 మందికి కడుపు నిండా దొరుకుద్దని ఏం లేదు. 10 మంది లబ్ధిదారుల్లో 10 మందికి నలుగురికి అందుతుంది, నలుగురికి అందవు. అందలేదని చెప్పేసి 10 మంది మిగిలిన వాళ్ళు మొత్తం రివర్స్ అయితే అట్లా ఎంతమంది రివర్స్ అవుతారు? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఎంతమంది ముసలోళ్ళు మొత్తం అల్లాడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. నిన్న బ్యాంకులు కాడ ఎంతమంది చచ్చిపోయారు. ఇటువంటి వ్యవస్థలో ఇప్పుడు ఎంతమంది వృద్ధులు బాధపడుతున్నారు. అటువంటి వ్యవస్థ తప్పు. ఎవరు గెలిచారు అనేది కాదు. ఇప్పుడు ఒకడు వచ్చాడు, ఈయన రద్దు చేసి అది పెడతాము, మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు ఇంకో 10 సంవత్సరాలు పోతుంది గవర్నమెంట్. ఎవరు మేనిఫెస్టో బాగుంది అనుకుంటున్నారు? ఇద్దరు మేనిఫెస్టోలు ప్రస్తుతానికైతే జగన్దే బాగుందండి, వైసీపీదే బాగుంది. ఏంటి ప్రస్తుతానికైతే వాళ్ళే రావాలని కోరుకుంటున్నాం. మంగళగిరిలో ఎలా ఉండబోతుంది? మంగళగిరి కొద్దిగా టఫ్గానే ఉంటుంది. రావచ్చు, చెప్పలేము. ఇప్పుడు ఎవరు గెలిచారు అనేది కాదు, మంగళగిరి టఫ్గానే ఉంటుంది. ఒకళ్ళని తక్కువగా తీసేదేం లేదు. వైసీపీ టీడీపీ టఫ్గానే ఉంటుంది. మరి ఎవరు బలాబలాలు ఎంత ఉంటాయి అనేది తెలియదు. ఓట్లకైతే మాత్రం వైసీపీ రావాలని కోరుకుంటున్నాం. ఓవరాల్గా అయితే వస్తుందని అనుకుంటున్నాం. నమస్కారం. మంగళగిరి నియోజకవర్గం అండి మీది? నియోజకవర్గం మాది కదా, మాది బాపట్ల.
ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనే కావాలండి. జగన్ గారు ఎందుకంటారు? ఆయన పెట్టిన పథకాలు, ఆయన పెంచిన మంచి పనులు, ఇలాంటి మంచి పనులు ఎవరు ఏ ముఖ్యం చేయలేడు. 2014లో ఎన్ని పథకాలు ఎన్ని హామీలు ఇచ్చాడు? 660 హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చాడా? ఒకటనే ఒకటి చెప్పుకోవడానికి ఉందా? అది ఒక జగన్కి వల్లే ఇది. జగన్ వల్లే ఇది, ఎవరి వల్ల కాదు. ఇవన్నీ వేస్ట్. ఇక్కడ మంగళగిరిలో ఉంటున్నారు కదా మీరు, మంగళగిరిలో ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది? ఏమంటే చెప్పేది అంటారా? ఒక్కోసారి ఏమో లొకేషన్ అంటారు, ఒక్కోసారి ఏమో లావణ్య గారు అంటారు. ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి. రేపు జనం ప్రైవేట్ ఓటు బ్యాంకులు వేస్తారు. అప్పుడు తెలిసి అంటే మీ వ్యూ ప్రకారం మెజారిటీ జనం ఎవరు ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి? ఒక ఏరియాలో మెజారిటీ టీడీపీ ఉంది, ఒక ఏరియాలో వైసీపీ ఉంటుంది. అట్టాగే కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళ అభిమానం వాళ్ళు చెప్పుకుంటారు. టఫ్ ఫైట్ పెద్ద టఫ్ ఏ ఉంటుంది, టైట్ అయినా కాకపోతే శిల్పం మెజారిటీ బయటపడిద్దాం. గెలుస్తారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా మీ ఒపీనియన్? గెలుస్తాడు ఎందుకంత ధీమా? అంతే కదా, దానికి కారణాలు ఉండవు, అడగకూడదు, మేము చెప్పకూడదు. అంటే మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఇలాంటి పలానా మంచి జరుగుతుందనా లేకపోతే ఏంటి పార్టీ పరమైన ఫీలింగ్? అంతే, గెలుస్తాడు పక్కా, గ్యారెంటీ అంటారు. గ్యారెంటీ. ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు గారు. ఎందుకంటారు? అంతే, లేబర్ ఇప్పటికే సంకనాగిపోయారు, ఇంకేడా సంకనాగిపోతారు లేబర్. ఇసుక లేక ఇసుక 10,000 అంట ట్రాక్టర్, ఆడేదో దుబాయ్ నుంచి కొనుక్కొచ్చినట్టుగా ఇసుక తోడుకొని ఒక 1000 లారీలు తీస్తే ఇవాళ 2 రోజుల్లో మళ్ళీ లెవెల్ అయిపోయి ఇసుక్కి 10,000 అంట ట్రాక్టర్ ఇసుక. ఎవడు పని చేస్తున్నాడు? ఆడు ఒక టాప్ ఎవడు చేస్తే ఎంతమంది బతుకుతారు? ఆడి కింద రాడ్ బిల్లింగ్, సెంటరింగ్, ప్లంబరు, టైల్స్, కరెంటు, అందరూ సంకన అయిపోయారు. అందరికి డబ్బులు ఇస్తున్నా అంటున్నావు, డబ్బులు ఇస్తున్నావు. పేదోడు కష్టపడ్డవాడికి రూపాయి ఇచ్చా రూపీ మనం. మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారనుకుంటున్నారా లేదా? గెలవడు అనుకుంటున్నారా? ఎవరు గెలుస్తారు? లావణ్య గారా? రావణ గారు గెలుస్తారు. లావణ్య గారు గెలుస్తారు. ఎందుకంటారు? ఎందుకు ఏముంది, జగన్ చేశాడుగా, జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు అంటారా? చేశాడు కాబట్టి గెలుస్తాడు. కానీ లోకేష్ ఓడిపోయినా ఇక్కడే ఉన్నాడు, ఈసారి లోకేష్ గెలుస్తారనేది ఒక టాక్ వినిపిస్తుంది. అభిప్రాయం వాళ్ళకి ఉండదు తెలియదు కానీ ఏముంది, కానీ నా అభిప్రాయం అది. లావణ్య గారు అయితే గెలుస్తారు. ముఖ్యమంత్రి ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? జగన్ ముఖ్యమంత్రి, జగనే. దాంట్లో డౌట్ లేదు. ఎందుకు? ఇచ్చాడు కదా జగన్, ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. అది మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆయన చెప్తారులేండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఆయన వస్తారా? వీళ్ళు రోజు వాయిస్తారు సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని. ఇప్పుడు చెప్పలేదు మైక్ లో, షార్ట్గా మూటుగా. మీకెవరు కావాలి? మాకు చంద్రబాబు నాయుడే కావాలా. ఎందుకు అభిమానం? ఎందుకంటే కాస్త పేదవాళ్ళు ఉన్నారు, వర్కర్లు ఉన్నారు, వాళ్ళకు పనులు సరిగా లేవు జగన్ వల్ల. ఆల్కహాల్, మద్యం, వాళ్ళు తెచ్చుకున్న 500లో 200 నువ్వు ఈయన ఇస్తున్నాడు. కుటుంబాలు చండాలంగా ఉంటున్నాయి, బతుకు తెరువు సరిగా లేదు, పనులు సరిగా లేకపోతే ప్రజా పరిపాలన ఎలా ఉంటుంది? అది చంద్రబాబు నాయుడు వస్తే కాస్త పనులు మాకు కానీ పేదవాళ్ళకి కానీ, ఇంకా పేదవాళ్ళకి కానీ పనులు ఉంటాయేమో. ఈయన ఒకసారి చూసాము, ఒకసారి ఈ చూడన్నారో చూసాం. సరే, ఈయన పరిపాలన కూడా వింటున్నాము, చూస్తున్నాము. రేపు వచ్చి ఆయనకైతే ఆయన ఏ పరిపాలన చేస్తాడో చూడాలి అనుకుంటున్నాం. ఇప్పుడు తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత లాగా, కరుణానిధి లాగా 5 సంవత్సరాలు అటు కొడతారు తమిళనాడు. అలాగే ఈ ట్రిప్ కూడా ఇలా చూద్దాము అనిపిస్తుంది. మంగళగిరిలో లోకేష్, లావణ్య ఎవరు బలంగా? లోకేషే చాలా పేదవాళ్ళకి రిక్షా బళ్ళు కానీ, టిఫిన్ బళ్ళు కానీ, ఐటికాలు అమ్ముకునే తోపుడు బళ్ళు కానీ, వికలాంగుల బళ్ళు కానీ, పద్మశాలీలకి రాక్టాలు కానీ, ఇవన్నీ చాలా ఇచ్చాడు పేదవాళ్ళకి. ఏంటి వీళ్ళు ఇప్పుడు వచ్చారు, వీళ్ళు ఎప్పుడు టీ కప్పు కూడా ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. ఇవాళ మేము ఏదో తలుపు తెరిచే ఉంటాము, తలుపు వాకిటి కాడ ఉంటాము, మీరు వచ్చే ముందుగా మేము ఎదురు వస్తాము అంటున్నారు వీళ్ళు. ఎప్పటి నుంచో 4 నెలలు 5 నెలల నుంచి ఆయన ప్రజాసేవ చేస్తా, ట్యాంకులు నీళ్ళు ఇటు ఇవన్నీ చేస్తూ వచ్చాడు. మరి అలాంటి ఎంపీగా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మీ ఎంపీగా అనేది
చంద్రశేఖరే పెమ్మసాని చంద్రశేఖర్ పెమ్మసాని. ఈయన ఆడో కిలార్ రోషి గారు ఆడో పొన్నూరు అతను. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడంటే అక్కడ పరిపాలన ఎట్లా చేస్తే వచ్చాడు అది అక్కడ జనానికి నచ్చి ఇక్కడ అంతే. ఇంకేం చెప్పమంటారు? రిక్షా కార్ఖానలు వీళ్ళకి మన లోకేష్ వచ్చిన కానీ వీళ్ళు కూడా కాస్త అదిగో వీళ్ళకి ఆర్డర్లు వచ్చినాయి. ఈయన సైకిల్ షాపు వర్కర్లు, ఈయన పర్వాలేదు. అందరూ కాస్త ఈ వర్కర్ల వరకు బాగున్నారు, అందరూ బతుకుతున్నారు, బతికారు మొన్నదాకా. ఒక 5-6 నెలల నుంచి బతికారు. అది మంగళగిరిలో లోకేష్ గారి విజయం ఈజీయేనా లేకపోతే వైసీపీ ఏమైనా గట్టిగా ఉందా ఇక్కడ? భారీ మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి లోకేష్ గారు భారీ భారీ మెజారిటీ 35 నుంచి 50,000 రూపాయలు. బయటేమో మంగళగిరిలో వైసీపీ చాలా బలంగా ఉంది, ఈసారి లోకేష్ గారు మళ్ళీ ఓడిపోతున్నారు అనే మాటలు వినపడుతున్నాయి. ఆయన ఎక్కడ ఓడిపోయాడు అక్కడే సాధించాలి, అక్కడే నిలబడాలి పట్టుబట్టి 29 మన మంగళగిరి నియోజకవర్గంలో 29 రకాల వస్తువులు ఇస్తున్నారు. వెల్డింగ్ వాళ్ళకి వెల్డింగ్ మిషన్లు, చిల్లర కొట్టోళ్ళకి బడ్డీ కొట్లు, కాయలు అమ్ముకునే వాళ్ళకి 4 చక్రాల బళ్ళు, టిఫిన్ బళ్ళు, ఇలా 28 రకాలు మిషన్లు, కుట్టు మిషన్లు నేర్పించి కుట్టు మిషన్లు. అలా గెలవక ఎమ్మెల్యే అవ్వకముందు ఇలా ఇస్తుంటే చేశాడు. 29 రకాలు ఇస్తున్నాడు. ఏది ఎమ్మెల్యే కాకుండా రేపు ఎమ్మెల్యే ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యేగా గెలిస్తే మినిస్టర్ అవ్వచ్చు అవ్వచ్చు, అది మనకు తెలియదులేండి. ఇంకెలా చేస్తాడు, ఇంకా బాగా చేస్తాడు. ఆయనకు బాగా కసి మీద ఉన్నాడు. మంగళగిరి నియోజకవర్గాన్ని నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడే నిలబడతా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారంట, అక్కడ ఓడిపోయావుగా వేరే సాట చూద్దామని. లేదు నాన్నగారు, నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడే ఉండి పట్టుతో నేను మంగళగిరి నియోజకవర్గ ప్రజల నేను వాళ్ళ మనసులు గెలుచుకొని అక్కడే నిలబడి అక్కడే గెలుస్తా మళ్ళీ అని ఒక కసితో చేస్తున్నా అండి. చాలా బాగా భారీ మెజార్టీతో గెలుస్తాడండి, చాలా భారీ మెజార్టీతో. నేను ఇదివరకు వైసీపీ, నేను వైసీపీ పక్కా వైసీపీ. ఇక ఈ దాడులు ఈ టాపీ పనులు లేక ఎవరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ చెత్త పన్ను, కరెంటు బిల్లు పన్ను ఈ భరించలేకపోతున్నారు. పనులు ఇవ్వండి, పనులు. ఇప్పుడు ఏదన్నా ఒక పరిశ్రమ తీసుకొస్తే మంగళగిరి ఒక చిన్న పరిశ్రమ తెచ్చారనుకోండి, ఒక 3,000 మందో 300 మందో బతుకుతారు. పరిశ్రమ వస్తుండే. ఇప్పుడు ఐటీ పెట్టారు, 6,032 మంది బతుకుతున్నారని నిన్న టీవీలో చెప్పారు, మాకు తెలీదు. అలాగా ఒక పరిశ్రమ తెస్తే ఇప్పుడు మన తిరుపతిలో ఉందండి ఆ అమర్ బ్యాటరీ, 3,000 మందో 4,000 మందో ఎంతగా ఇంకే తెలియదు మనకి బతుకుతున్నారు. అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత చెన్నై వెళ్ళిపోయింది. అక్కడ జనం పనులు పోయినట్టే కండి. అందుకేనేందంటే బాగా రాజధాని కూడా ఇక్కడని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, 30,000 ఎకరాలింది 36,000 ఎకరాలు కావాలి అని. మీరు ఆయన కూడా సమ్మతించి ఆమోద ముద్ర వేశారు. గెలిచిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడాడు. అది కరెక్ట్ తీసేశారు. అది కరెక్ట్ కాదు కదండి. అదే రాజధాని ఇక్కడంటే మనసు రైతులు రాష్ట్రం మొత్తం మనసు దోచుకునే రాజధాని ఇక్కడే పెడతాను, ఇంకా అభివృద్ధి చేద్దాము అని చేస్తే రెండోసారి ఆయన గెలిచేవాడి. మరి ఆయన తెలిసి చేస్తున్నారు, తెలిసి ఆయనకి ఇచ్చే సలహాలు మరి ఎవరు ఇస్తున్నారో సలహాలు సరిగ్గా ఇవ్వట్లేదండి. సలహాలు ఆయన తప్పుడు అడిగేశాడు. కొద్దిగా కష్టమేనండి రాష్ట్రంలో రావటం, కష్టమే. చంద్రబాబు నాయుడు కూటమి గెలిసిద్ది. 100 కానించి 120 సీట్లు వస్తాయి కూటమికి. ఇక్కడ లోకేష్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మరి లోకేష్ గారు ఓడిపోయిన ఇక్కడే ఉన్నారు, అన్ని పనులు చేస్తున్నారు అని అంటున్నారు కొంతమంది. అవన్నీ లోకేష్ గారు నామినేషన్ లేడండి. నామినేషన్ కూడా గెలిచిన ఏమంటాడు, గెలిస్తే ఇక్కడ ఉంటారు అనుకుంటున్నారు. నామినేషన్ లేడు, గెలిచిన రోజు ఏమంటాడు ఇంకా ఆయన పైన చూసుకుని వెళ్ళిపోతాడు. రావణి గారు అయితే ఈజీ అంటారు. ఓకే, మీ ఒపీనియన్ ప్రకారం మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారు అనుకుంటున్నారా లేదా? 100% లోకేష్. ఎందుకు? ఎందుకంటే సీఎం కొడుకు, ఒకటి మాజీ సీఎం కొడుకు, ప్లస్ పోయినసారి ఓడిపోయినా నియోజకవర్గం వదిలిపెట్టి వెళ్ళిపోకుండా 5 ఏళ్ళ పాటు ఇక్కడే ఉన్నాడు. ఎవరికి మా ఆపదలు తోపుడు బళ్ళు ఇచ్చారు, టిఫిన్ బళ్ళు ఇచ్చారు, వెల్డింగ్ చేసిన వాళ్ళు వెల్డింగ్ మిషన్లు ఇచ్చారు, కుట్టు మిషన్లు ఇచ్చారు. అన్నీ పెళ్ళికి పట్టు చీర, లుంగి అన్ని పెళ్ళిలో అన్నీ అందించాడు.
మంగళగిరి పెట్టి వెళ్ళా ఓడిపోయాను ఇంకే మాకు సంబంధం ఏముందిలే అని చెప్పి వెళ్ళిపోరా. ఓకే ఓకే. ఆయన కష్టపడ్డాడు కాబట్టి కంపల్సరీ ఫలితం ఈసారి రావాలి. అందుకని లొకేషన్ ఇక్కడ కంపల్సరీ లొకేషన్ అండి ఇక్కడ. వాళ్ళకి వైసీపీ వాళ్ళకి 4 ఏళ్ళ 5 ఏళ్ళ వాడి అధికారం ఇచ్చాము వాళ్ళకి, చాలు ఇంకా చాలంటారా? రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నారా? ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందంటారా, లేదా వీళ్ళు కూడా ఇస్తారులే అని అనుకుంటున్నారంటారా జనాలు? సంక్షేమ పథకాలు ఇచ్చాడు కరెక్టే, కానీ ఇటు అప్పు కూడా పెరిగిపోయింది కదా దాని తోడు. సంక్షేమం చూశాడు కానీ అభివృద్ధి అనేది చూడాల. సంక్షేమం చూడగా అభివృద్ధి చూడాలి. అభివృద్ధి ఎక్కడ చెప్పండి? కంపెనీ వచ్చిందా, ఏదైనా ఫ్యాక్టరీ వచ్చిందా? ఒక 2000 మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీ ఏమైనా వచ్చిందా మనకి? ఆంధ్రాలో రాలా. ఎంతసేపు అప్పు తెచ్చి బటన్లకి డబ్బులు ఇచ్చాడు కానీ ఒక అభివృద్ధి ఏముంది చెప్పండి? సృష్టించి డబ్బులు ఇవ్వలేదు. నిరుద్యోగులు అలాగే ఉన్నారు. డిఎస్సీ అన్నాడు, ఉద్యోగాలు అన్నాడు, క్యాలెండర్ అన్నాడు, ఏమీ లేదు. కాబట్టి మరి వీళ్ళు కూడా రకరకాల పథకాలు ఇస్తారని మేనిఫెస్టో రిలీజ్ చేశారు. వీళ్ళు అప్పులు చేయరని గ్యారంటీ ఏంటంటే? పథకాలు చేసే కానీ చంద్రబాబు ఏంటంటే ఆదాయ వనరులు చేస్తాడు, ప్లస్ పథకాలు ఇస్తాడు. డబ్బు సంపాదన రావాలి, ముందు డబ్బు రావాలి, తర్వాత నువ్వు పంచాలి. డబ్బు రాకుండా లేకుండా నువ్వు పంచుతానంటే అలాగ అప్పు చేసి. కాబట్టి చంద్రబాబు ఇచ్చిన పథకాలు కొద్దిగా బాగానే ఉన్నాయి, పర్వాలా, నమ్మొచ్చు కొద్దిగా. నారా లోకేష్ గారు ఎక్కడి నుంచి గెలుస్తారనుకుంటున్నారా లేదా? నారా లోకేష్ గారు గెలవచ్చు మంగళగిరిలో, కానీ సీఎం సీటు మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ అబ్బాయిదే. సీఎం సీటు మాత్రం జగన్ గారిదే అంటారు. ఎందుకంటారు? ఇలా తిరగండి. ఎందుకంటే అంతేగా, అదే ఏ విషయాల్లో బాగా నచ్చారు జగన్? విషయాలైనా సరే, ఏ విషయాలైనా సరే ఓకే, జగన్ గారిదే సీఎం సీటు. జగన్ గారిదే ధీమా, మంచి గట్టిగా ధీమా. ఇక్కడైతే మరి ఇక్కడ మాత్రం గెలిస్తే లోకేష్ గెలవచ్చు. ఎందుకంటారు? ఇక్కడ ఎందుకు అలా? లోకేష్ మీద యాదర పార్టీ, అప్పం పప్పం పార్టీ అంటే వీక్ అంటారు ఇక్కడ అది క్యాండిడేట్. అది అందుకని అసలు ఎలా ఉండబోతుంది మంగళగిరిలో? ఎలా ఉండబోతుంది మంగళగిరిలో? లోకేష్ వస్తాడు. లోకేష్ ఎందుకంటారు? లోకేష్ హామీలు ఇచ్చాడు కదా, ఎన్ని నెరవేరుస్తాడు, అభివృద్ధి చేస్తానన్నాడు. మాకు పనులు ఉంటాయి చక్కగా, పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. అవునండి, అది లోకేష్ రావాలని అనుకుంటున్నాం. లోకేష్ రావాలి. అది ఈజీ అని అంటారా? కొంచెం టఫ్ ఫైట్ ఏమైనా ఉంటుంది అంటారు ఇక్కడ? ఈజీ, టఫ్ ఫైట్ ఏముండదు. ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకు? ఆయన వస్తే అభివృద్ధి బాగుంటుంది, రాజ్యం డెవలప్ అయింది, పెయింట్ పనులు బాగుంటాయి మాకు. అది నిత్యావసర రేట్లు కూడా తగ్గిపోతాయి, అది ముందు రేట్లు కూడా తగ్గిపోతాయి, ఇసుక ఫ్రీగా వేస్తాడు. అది అంతే. ఏం బాబాయ్ నువ్వు చెప్పు బాబాయ్, ఏంది కదా ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మంగళగిరిలో ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ కనపడుతుంది? టీడీపీ రావాలని అనుకుంటున్నారు. టీడీపీ ఎందుకు బాబాయ్? ఎందుకంటే మేస్త్రులు పనులు లాగా బాధపడుతున్నారు. వాళ్ళ అడవుల్లో పనులు చేసుకున్నాం, దానివల్ల ఇప్పుడు మేస్త్రులు కూడా పనులు లాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇసుక రేటు అవన్నీ పెంచేసి జగన్ గారు ఇబ్బంది పెట్టారు మేస్త్రులకి. ఇబ్బంది పడ్డారంట? ఇబ్బంది పెట్టాడు, దాంట్లో రాజీ లేదు. అంతవరకు తెలిసావు, అంతవరకు చెప్పాం. మంగళగిరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? లోకేష్ బాబు వస్తారు. లోకేష్ దాంట్లో రాజీ లేదు. ఎందుకంటారు? వచ్చేస్తాడు, అతను అన్ని మంచి పనులు చేశాడు లోకేష్ బాబు గారు. ఆయన గారు వస్తారు, దాంట్లో మాత్రం డౌటే లేదు. తక్కువ సీట్లో సీఎం అవుతారు జగన్. ఎవరు? జగన్ గారు. ఎందుకంటే తక్కువ సీట్లో జగన్ అవుతారు సీఎం. ఓకే, ఎందుకంటారు? ఆడు చేసేది పనులు మొత్తం చెప్తున్నాడు. చంద్రబాబు చేసే పనులు ఒక పని చేశాను నిగూఢంగా చెప్పకుండా లేదు. ఆడు రియల్గా చెప్తున్నాడు. ఓకే, నేను చేశాను, మీ ఇంట్లో బాగుపడితే నాకు వైట్ అయ్యింది, కాదు వేయొద్దు అన్నాడు. ఆడేం చెప్పాడు? చంద్రబాబు 14 సంవత్సరాలు చేశాడు సీఎంగా, ఒక్క మాట చెప్పను నేను ఇది మీకు చేశానని. ఆడు రియల్గా చెప్పుకుంటున్నాడు, నేను చేశాను చనిపోతే నాకు ఓటు వేయొద్దు అన్నాడు. అంతే అన్నాడు. ఎలా ఉండబోతుంది మంగళగిరిలో? ఎలా ఉండబోతుంది మంగళగిరి? లోకేష్ వస్తాడు. లోకేష్ ఎందుకంటారు? ఆడొస్తా పక్క ఆడొస్తాడు. ఎందుకు అంత అంతేనండి చెప్తాగా, జగన్ వస్తారన్నారు ఇక్కడ. లోకేష్ చెప్పాక తక్కువ చేసి సీఎం చీటి మళ్ళీ జగనే, ఇక్కడ మాత్రం లోకేష్ పక్క అంతే. లావణ్య గారు ఏం పోటీ ఇవ్వలేరంటారా? అంత సినిమా లేదు, అంత సినిమా లేదంటారా? లోకేష్ బాగా బలపడ్డారంటారా ఇక్కడ? బలపడ్డాడు అంతే. ఒకసారి ఓడిపోయాడు కదా, పని బాగా చేస్తున్నాడు. బాగానే బలపడ్డారు. ఓకే అండి. ఏం లేదండి, ఒక్కసారి ఒక నైట్ కథ తిరిగిపోయాడు అనుకో వస్తుంది. ఒక నైట్ మంగళూరు సీటు, పద్మనాభ సీటు, ఒక్క నైట్ అడుగు మీటింగ్ వస్తున్నాడు తిరిగిపోద్ది అంటారు పక్క గ్యారెంటీది. లోకేష్ గెలుస్తారా లేదనుకుంటున్నారా? లోకేష్ గెలుస్తారనుకుంటున్నారా? లోకేష్ వస్తాడు అన్న. వస్తారా? మా ప్రకారం మాత్రం లోకేష్ని గెలిపించుకుందామని చూస్తాం. ఎందుకు అంటారు?
ఇంకా అవన్నీ అనవసరం దీనికి చెప్పుకోవడం వేస్ట్, చెప్పుకున్నా కూడా వేస్ట్ మాట్లాడినా. గెలుస్తారు లోకేష్. లోకేష్ గెలుస్తాడు. మాకు మంగళగిరిలో మాత్రం లోకేష్ కావాలని చూసుకున్నాం. అది అదే ఎందుకు అని అవి మేము చెప్పుకోలేము బయటికి. ఓకే అన్న, నువ్వు చెప్పన్నా ఇక్కడ లోకేష్ గెలుస్తారంటారా? లోకేష్ వస్తాడు. అదే ఏమన్నా వైసీపీకి ఏమన్నా లేదండి, లోకేష్ వస్తాడు. గ్యారంటీ అంటారు? గ్యారెంటీ. పైన ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన చంద్రబాబు నాయుడు గారు వస్తారండి. వస్తారంటారా? వస్తారు కంపల్సరీగా. ఎందుకంటే జనాల్లో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మరి రకరకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఇవన్నీ ఏమి ఎఫెక్ట్ చూపించమంటారా? అందరికీ చెందట్లేదు కదండి సంక్షేమ పథకాలు. మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారనుకుంటున్నారా లేదా? డెఫినెట్గా గెలుస్తాడండి. ఏంటి అంత ధీమా? ధీమా ఏముంది, గెలుస్తాడు ఇంకంతే. దాని ధీమాలు ఎన్నొద్దు. గ్యారంటీగా లోకేష్ గారు గెలుస్తారు. గ్యారంటీ అంటారు 100%. అంటే 2019లో ఓడిపోయిన లోకేష్ గారు 2024 వచ్చేసరికి ఎందుకు అంత ఇక్కడ మంగళగిరిలో దానికి కోపం అనేది వచ్చింది కదండి. మనం ఎందుకు ఓడిపోయాం అనేది మనిషికి వచ్చింది కాబట్టి గ్యారంటీ గెలుస్తాడు. దాని గురించి ఆలోచన లేదు, ఇంకా వెనక్కి తిరిగి చూసే పని లేదు. ఆ రకంగా క్రియేట్ చేసుకున్నారంటారా? అవును. వైసీపీ నుంచి ఏమి ఎలాంటి అంటే ఈ పథకాల ద్వారా కానీ లేకపోతే అంటే లోకేష్ గారు పోటీ చేసే నియోజకవర్గం కాబట్టి కొంచెం వైసీపీ స్పెషల్ దృష్టి కూడా పెడుతుంది కదా. ఆర్కే గారు గెలిచారండి. ఆర్కే గారు ఏం చేశారు? ఏం చేయలే. ఇప్పుడు లావణ్య గారు వచ్చారు. లావణ్య గారు ఏం చేస్తారు? కొత్త మనిషి, ఆమె ఏం చేయలేదు. వేస్ట్ మనిషి ఆమె వల్ల ఉపయోగం లేదు. ఆమె వల్ల ఉపయోగం లేదు. లోకేష్ గారు అయితే మంచి దీని మీద ఉన్నాడు. గ్యారెంటీ పనులు అవుతాయి, గెలుస్తాడు. స్టేట్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు దాన్ని చెప్పేది లేదు. దానికి అసలు కూటమి 100% మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ 100% కూటమి గ్యారెంటీ. 150 గ్యారెంటీకి వచ్చేస్తాయి, దాంట్లో డౌట్ లేదు. ఈ పథకాలు ఏమి ఇంపాక్ట్ చూపించమంటారు? గతంలో వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏం పథకాలు ఇచ్చారు అని ప్రజలకు తెలుసు కదా. ప్రజలు ఏంటంటే ఊరకు కూర్చొని పెడుతున్నారులే, మనకు వేస్తారులే ప్రజలు అనుకుంటున్నారు. ఏముండదు ఆడ తీసుకోవటం మటుకే, కానీ అప్పుడప్పుడు మర్చిపోవటమే. ఏముండదు. కూటమి నెంబర్ 1. బాబాయ్ నమస్కారం. మంగళగిరిలో లోకేష్ గెలుస్తారా లేదా? గెలుస్తారు. ఏంటి అంత ధీమా? అంత ధీమా అంటే మంగళగిరిలో 30 సంవత్సరాలు పార్టీ లేదు. పోయినసారి ఆయన వేసాడు కాబట్టి జనంలో గుర్తింపు లేదు కాబట్టి ఓడిపోయాడు. ఈసారి గుర్తింపు ఉంది కాబట్టి పని చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, ఆయన గెలుస్తాడు. ఆసుపత్రి పెట్టాడు, మంచినీళ్ళు ట్యాంకులు పంపుతున్నాడు, కుట్టు మిషన్లు ఇచ్చాడు, వికలాంగులకు బళ్ళు ఇచ్చాడు, చచ్చిపోయిన వాళ్ళకి 10,000 మట్టి ఖర్చు ఇచ్చాడు. ఇవన్నీ ఇస్తున్నాడు. మరి ఇచ్చినప్పటికి ఆయనకి ఎలా పోతే ఎవరు గెలుస్తారు? అది అంతకుముందు ఎంఎస్ గోడస్ గారు అభివృద్ధి చేశాడు. ఇంతవరకు మంగళగిరిలో అభివృద్ధి చేసిన వాళ్ళే లేరు. తర్వాత ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయన అభివృద్ధి చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, గెలుస్తాడు బంపర్ మెజార్టీతో. అంటే లోకేష్ని ఎలాగైనా ఓడించాలని వైసీపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుందనే మాట గట్టిగా అనిపిస్తుంది. చేస్తున్నారండి. 3 మంది 2 సార్లు గెలిచాడు. ఏం చేశాడు? ఏ వర్గానికి న్యాయం చేశాడు? తర్వాత కాంగ్రెస్ కమలా గెలిచింది. ఆమె ఏ వర్గానికి ఎవరికి ఏం చేసింది? వాళ్ళు సంపాదించుకుని వాళ్ళకి కట్టలు బీరువాలో పెట్టుకుంటాం. కానీ ఆర్కే వచ్చాడు, ఏం పీకాడు? మంగళగిరికి అన్నా క్యాంటీన్, వన్నా క్యాంటీన్ అయ్యని పెట్టాడు. 10 రూపాయలకి కూరగాయలు ఇచ్చాడు. వేసాలు సీనా వేసాలన్నీ చేశాడు. రాజధాని ఏడా ఉంటుంది, మన ఇల్లు ఏడా కట్టినాడు ముఖ్యమంత్రి గారు అన్నాడు. ఏం చేశాడు? కోట్లు కేసి తిప్పాడు. రాజధాని కూడా పోయింది. కానీ చేసింది ఏముంది? ఎవరికేమో అభివృద్ధి చేశారు. వాళ్ళ మాటలు కూడా నమ్మరు. ఒకసారి శాంతి అన్నారు, నమ్మారు. అమ్మను పంపించాడు, అక్కను పంపించి, చెల్లిని పంపి, అందరూ పంపి తరిమాడు. నిన్న వాళ్ళ పిల్లం కుప్పంలో అడిగింది. 2 పిల్లలకి ఇస్తానన్నారు, 3 పిల్లలకి ఇస్తానన్నారు. ఏం చేస్తున్నారు మీరు అంటే మెలకుండా పోయింది వరకు ఉంది. మరి చెప్పాలి కాగా, మరి వాళ్ళ ఆయనగా ముఖ్యమంత్రి మరి చెప్పలేదు. ఎందుకని మరి మా ఆయన ఇచ్చాడు చెప్పలేదా? అన్ని దొంగ మాటలండి వాళ్ళే. ఒక శాంతి అన్నారు, చూశారు జనం అంతా, ఏదో చేశారు నమ్మి. రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి చేస్తారనుకున్నాడు. చూస్తుంది ఏమీ లేదు. ఈసారి ఆయన కూడా గెలుస్తాడు, లేదు తక్కువే అంతే. సరే, ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? గుంటూరు ఎంపీగా ఈయన గెలుస్తాడు. చంద్రశేఖరరావు గారు గెలుస్తాడు. పక్క. ఎందుకంటే ఆయన ఏకతీ కూడా బాగుంది. మడుతుల్లో కలగలుపు కానీ, మనిషి చెప్తుల్లో కానీ అన్నిట్లో బాగుంది.
ఆ తెనాలి ఉమా వెంకటేశ్వర అల్లుడు ఉన్నాడు, వడత ఎదవ ఉమా వెంకటేశ్వర కానీ ఇక్కడ 2 సార్లు గెలిపించాం మేము. వాడు ఒక్క పని చేసి సాగలవాడు, వాడు మళ్ళీ వాడు కొడుకు అల్లుడిని పట్టాడు. వాళ్ళేం గెలవరండి, అన్ని దొంగ మాటలు దొంగ చేష్టలు. వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఆహా, ఆ పింఛన్లు చూడండి ఎంత ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకు అంత బాధ మొత్తంలో తాగలేకపోతే నువ్వు చెప్పొచ్చుగా ఈమని. ఆడు ముఖ్యమంత్రి కాదండి, దొంగవాడు. అంత సంపాదించుకొని దాచుకుంటానికి వచ్చినాడు, అంత మించి ఏమీ లేదు. అన్నగారు నమస్కారం. ఈసారి మంగళగిరిలో ఎలా ఉండబోతుంది, ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఏం చెప్తారు? మంగళగిరిలో లోకేష్ వన్ సైడ్ వార్ అవుద్దండి. ఎందుకంటే అతను గత 19 ఎలక్షన్ ఓడిపోయినా కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా 29 సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ఎవరన్నా ఆర్థికంగా ఇబ్బంది పడినా, అనారోగ్య పాలైనా వాళ్ళకి ఆర్థిక సహాయాలు అందిస్తున్నారు. అందుకని ప్రజలు ఆదరిస్తున్నారు. మహిళల కుట్టు మిషన్లు అయితేనే, చేతి వృత్తులు అయితేనేవి చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. బీసీలు కూడా లోకేషే కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే విషయం ఏముండదు. అభివృద్ధి చేసే క్యాండిడేట్, అందుబాటులో ఉండే క్యాండిడేట్, మనకు ఉపయోగపడే క్యాండిడేట్ గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. అంటే మంగళగిరిలో అత్యధిక ఓటింగ్ పర్సంటేజ్ ఉన్న పద్మశాలి వర్గం ఎటుందంటారు? టీడీపీ వైపు ఉన్నారు. అది ఇప్పుడు కాదు, ఎప్పుడు టీడీపీ వైపే ఉంటారు. కాకపోతే మేము ఎక్కువ మంది ఉన్నాం, మాకు సీటు కావాలని అడుగుతారే కానీ బీసీలో పద్మశాలీలు వర్గం వచ్చి టీడీపీకి మొగ్గుంటుంది. గత ఎన్నికల్లో కూడా టీడీపీకి ఇచ్చారు పద్మశాలీలు. అది అంతే. కాకపోతే ఈ 2 కుటుంబాలు ప్రజలకు ఏమీ చేయలేదని పబ్లిక్ టాక్ బాగా ఉంది. అంతమందికి ఏం లేదు. ఆర్కే వచ్చిన కాడి నుంచి మాత్రం 25 సంవత్సరాలు అప్పు చెప్పారు వాళ్ళకి. 25 సంవత్సరాలలో ఈ గౌతమ్ బుద్ధ రోడ్డు మినహాయించి ఏం కనిపించట్లేదు. ఎయిమ్స్ వచ్చినప్పుడు కూడా ఎయిమ్స్ కూడా మన 14లో చేసిందే, టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో చేసిందే. కానీ ఈ గౌతమ్ బుద్ధ రోడ్డు కూడా కనిపించింది. గౌతమ్ బుద్ధ రోడ్డు కూడా వర్షం వస్తే ఈ నీళ్ళన్నీ సైడ్ ఇక్కడ మార్జిన్లో నాగుతాయి, డ్రైన్లోకి వెళ్ళవు. ఈ డ్రైన్ పూడికి కూడా తీయించరు మున్సిపాలిటీ అధికారులు, ఎంపీటీసీ. అదనమాట, అట్లా ఉండదు. ఇక్కడ వారు మాత్రం వన్ సైడ్గానే ఉంటుంది. లోకేష్ తప్పనిసరి గెలుస్తాడు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయం. ఇది పబ్లిక్ పోటీ కూడా పెద్దగా ఉండదంటారా, లేకపోతే పోటీ ఏమైనా కాంపిటీషన్ గట్టిగా ఉంటుందంటారా? అవతల లావణ్య అంటే ఎలక్షన్ అన్నాక వాళ్ళ వర్గం మన వర్గం 2 వర్గాలు ఉంటాయి. అంటే పోటీ మీన్స్ అంటే నెక్ టు నెక్ ఉంటుందా? ఈజీగా గెలుస్తారు? ఈజీ గెలుస్తారు. ఎందుకంటే ఆ పార్టీకి ఓటింగ్ ఉంటుంది, మన పార్టీకి ఓటింగ్ ఉంటుంది. ఎవరి కార్యకర్తలు వాళ్ళకు ఉంటారు. కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోరు, మురుగుడు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోరు. వైఎస్ఆర్ టీడీపీ అన్నట్టుగానే ఉంటుంది. కానీ మా వారు మనం చూసి ఏంటంటే మాత్రం ఓటింగ్ వేయరు. అదనమాట విషయం. అనుకుంటున్నారు. అలాగే మంగళగిరిలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనుకుంటున్నారు ఎక్కువగా? మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు గెలవటం పక్కా, ఇందులో సందేహం లేదు. దాదాపు 40,000 మెజార్టీతో నారా లోకేష్ బాబు గారు గెలవబోతున్నారు. దానికి ఏంటి ప్రధాన లక్ష్యం అంటే, ఈరోజు అధికారంలో ఉన్నా కానీ ఎవరు పనులు చేయట్లేదు. అలాంటిది అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా కానీ, ఓడిపోయినా కానీ నారా లోకేష్ బాబు గారు ఇదే ప్రజానికంతో ఉండాలని, ఇదే నియోజకవర్గంలో ఉండాలని 28 సంక్షేమ పథకాలు ప్రజలకి అందిస్తూ నారా లోకేష్ బాబు గారు ప్రజలకు చేరువుగా ఉంటూ మరి నేనున్నాననే భరోసా ఒక ఎస్టీ మైనారిటీలకు నేనున్న భరోసాను కల్పించి ప్రతి క్షణం ఒక్క లోకేష్ కాదు 100 లోకేష్లను ఇక్కడ ఈ నియోజకవర్గంలో పెట్టి నారా లోకేష్ బాబు అభివృద్ధికి ముందు కృషి చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ బాబు గారికి రాబోయే 2024లో అత్యధిక మెజారిటీని ఇచ్చి ఘన విజయాన్ని చేకూరుస్తారని కోరుకుంటున్నారు. గట్టిగానే. ఈసారి మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారనుకుంటారా లేదా? లోకేష్ గారు 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. 1,00,000? అంత ధీమా? ఆయన చేసే అభివృద్ధి పథకాలు 5 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు కానీ అవన్నీ ఎవరికైనా సరే ఇవ్వాలన్నా ఇవ్వటం కానీ, బళ్ళు కానీ మొత్తం మంచి పథకాలు చేస్తున్నాడు. ఈసారి లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలుస్తాడు. పెద్దగా కాంపిటీషన్ ఉండదంటారా? ఉండదు. ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు గారు. మరి సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చారు జగన్ గారు, అట్లా ఇంపాక్ట్ ఏమి ఉండదంటారు? ఏముండదు. బాబు గారే అంటారు. అన్నా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా లోకేష్ గెలుస్తాడు, గెలవాలి కూడా. ఇక్కడ ఎందుకంటారు? అభివృద్ధి కోసమే. ఎందుకంటే ఇసుక అది వచ్చింది, దాన్ని బట్టి అభివృద్ధి అయితే బాగా చేస్తాడు. పైన ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు. ఎందుకు? మళ్ళీ ఎందుకంటారు, మా టాపీ పని లేబర్కి ఇదివరకు ఇబ్బంది లేదు, ఇప్పుడు ఇబ్బంది ఉంది. అది ఇబ్బంది అయితే ఉంది. ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది? లోకేష్ గారే గెలుస్తాడు అన్న. ఎందుకంటారు?
ఆయన అన్నీ మంచి పనులు చేస్తున్నాడు. ఏంది బళ్ళు అన్నీ ఎత్తున్నాడు. ఏంది ఈసారి మట్టికి లోకేష్ గారు గెలుస్తాడు. ఈసారి లోకేష్ గారే ముఖ్యమంత్రి గారు గెలవాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు గారు ఎందుకు? అభివృద్ధి జరిగిద్దని. జరుగుతుంది లేదంటారా? లేదని రాజధాని ఆగిపోయింది. ఏంది రేపు చంద్రబాబు గారు వస్తే రాజధాని చేస్తాడని చెప్పి మేము గెలవాలనుకుంటున్నారు. ఓకే.